ఆయన ఏం చెప్పాడు చివరిలో? పల్నాడు మీటింగ్ జరిగేటప్పుడు 7 శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, 8వ వాడు నన్ను కూడా పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ మాట్లాడిన సందర్భంలో ఏమన్నాడు? ఈయన పక్కన పెట్టారు అన్నట్టు. నేను ఇవన్నీ మాట్లాడదలుచు కదా, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ నా చేత మాట్లాడిస్తారు. జిల్లా అధ్యక్షుడికి ఇమని చెప్పి ఒక దాంట్లో ఒక ఆయన ఇమ్మన్నాడు. ఒక ఆయన అడిగిన అన్నాడు, రాజశేఖర అన్నకు మంత్రి జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు ఇవ్వండి అని. లేదు అన్నను పక్కన పెట్టాంలే, పక్కన పెట్టానని చెప్పి నాయకుడు అన్న తర్వాత కూడా ఇంకా ఆ పార్టీలో ఉండేది ఎక్కడా? ఉండి నా చేత ఏ పని చేయించుకుంటారు మీరు? ఏం బాధ్యతలు అప్పచెబుతారు? ఇంకా అక్కడ ఈ మాట మాట్లాడేది కాబట్టి గౌరవం ఇచ్చాము మేము, ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆయన గౌరవాన్ని పెంచాము, పెంచినా కానీ వెళ్ళిపోతున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఇది చెప్పాల్సి వచ్చింది. చెప్పను, అయిపోయింది, అది అయిపోయింది, క్లోజ్. నేను అడుగుతుంటే అయిపోయింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను, ఇంకా ఆ ప్రస్తావన అనవసరం. జరిగిందే జరిగిపోయింది. ఉన్నాం 15 సంవత్సరాల పాటు దాంట్లోనే ఉన్నాం. మంచి జరిగిందో చెడు జరిగిందో జరిగింది. నేను ఒక మాట ఆయన్ని వ్యక్తిగతంగా అందలుచుకోలేదు. పైగా నేను ఆయన కృతజ్ఞతలే చెప్పాను ఆయనకి, ఏది ఎమ్మెల్సీ ఇచ్చినందుకు.